సాధారణమైనటువంటి పల్లె ప్రాంత ప్రజల ఆగ్రహమే జగన్‌కి ఉద్యోగుల విషయంలో తేడా ఉంది. ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఏడాదికోసారి జనవరిలో ప్రకటిస్తానన్నది ప్రకటించలేదు. అయితే రాగానే మాత్రం దాదాపు 1,50,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో ఇచ్చేశారు. వాళ్ళు పర్మనెంట్ కూడా అయిపోయారు. వాలంటీర్లది వచ్చేటప్పటికి ఉపాధి అవకాశాలు అవుతాయి కానీ ఉద్యోగ అవకాశాలు అవ్వవు. కానీ డాక్టర్లకు సంబంధించి ఒక 60,000 దాకా ఇచ్చేశారు. 40,000-60,000 దాకా. టోటల్‌గా 2,00,000 ఉద్యోగాల దాకా ఇచ్చినట్టయింది. కాపోతే మిగతా ఎస్పెషల్లీ పల్లె ప్రాంతపు నిరుద్యోగులు కోరుకునేటువంటిది ఏంటి? టీచర్ పోస్టులు, పోలీస్ పోస్టులు. అవి లేదు అనుకుంటే ఆ మధ్యన 6,000 కానిస్టేబుల్ పోస్టులు, ఎస్ఐ పోస్టులు వీటికి సంబంధించిన నియామకాలు దాని మీద కోర్టుకు వెళ్ళటం. అయితే ఇప్పుడు అది సాల్వ్ అయ్యి అదేదో చేసే ప్రక్రియ చేస్తున్నారు. అయితే రెండవ అంశం టీచర్లది. ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదంటే ఇప్పుడు మెగా డిఎస్సి వేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం తెలీదు. 8,569 టీచర్ పోస్టుల నియామకం కోసం జగన్ ప్రభుత్వం త్వరలో విధి విధానాలు విడుదల చేయబోతుంది. ఆర్థిక శాఖ నుండి 4-5 రోజుల్లో అనుమతులు లభించే అవకాశం ఉంది. టెట్‌తో కలిపి మెగా డిఎస్సి నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 20 లోపు డిఎస్సి పరీక్షలకి ఏర్పాట్లు చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవమో తేలాల్సి ఉంది.